ఇప్పుడు వరకే మనకి రామాయణం కానీ ఇవి కానీ ఏవి తెలిసినా దశరథుడు అంటే జస్ట్ ఒక రాముడి తండ్రి కైకేయి కోసం రాముడిని అడవికి పంపించేశాడు అన్నది ఇంతవరకే తెలుసు. కానీ వాస్తవానికి దశరథుడు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. దశరథ మహారాజు యుద్ధాల్లో దేవతలకే సహాయం చేశాడు. రాక్షసులను ఓడించడానికి దేవతల వల్ల కాకపోతే దశరథ మహారాజును తీసుకెళ్లి వాళ్ళ తరపున యుద్ధం చేయించుకుని రాక్షసులను ఓడించి విజయం సాధించారనమాట. అంత గొప్ప ధైర్య సాహసాలు గాని, అంత గొప్ప యుద్ధ విద్యలు గాని, అంత గొప్ప ధనుర్విద్యలో గాని, కత్తి సాములో గాని పరిపూర్ణమైన వ్యక్తి అనమాట. దశరథ మహారాజు ఒకేసారి 10 రథాలను కూడా నడిపించగలడు. 10 రథాలను ఒకేసారి నడిపించగలడు కాబట్టే అతనికి దశరథుడు అని పేరు. అంతేకాదు శబ్దభేద విద్య, సౌండ్ను బట్టి బాణం వేయగలడు. అది అతి కొద్ది మందిగా ఉంటుంది శబ్దభేద విద్య. అది ఎవరెవరికి వచ్చు అంటే రాముడికి తెలుసు, అర్జునుడికి తెలుసు, అండ్ అది తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఏకలవ్యుడు. ధనుర్విద్యలో అతి కొద్ది మందికి తెలిసిన ఆ విద్యలు కూడా దశరథుడికి తెలుసు అనమాట. అంతేకాదు ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్పవాడు. ఎట్లా అంటే రాముడికున్న వ్యక్తిత్వమే ఆల్మోస్ట్ దశరథుడి వ్యక్తిత్వం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, రాముడు అంటే దశరథుడికి ప్రాణం. ఇంకా రాముడు లేకుండా బ్రతకలేడు. ఆ విషయం దశరథుడికి కూడా తెలుసు. రాముడు వెళ్తే చచ్చిపోతానని కూడా తెలుసు. అయినా సరే కైకేయికి ఇచ్చిన మాట కోసం, అంటే అప్పుడు యుద్ధంలో గెలిచినప్పుడు నీకు 2 వరాలు ఇస్తానన్నాడు కదా, ఆ వరాలు తర్వాత కోరుకునేది కదా, రాముడిని అడవికి పంపించడం, భరతుడిని పట్టాభిషేకం చేయడం. సో ఇచ్చిన మాట కోసం చివరికి రాముణ్ణి కోల్పోయి రాముడు అడవికి వెళ్ళిపోతే చచ్చిపోతాడు కానీ మాట తప్పలేదు. ఇదే వ్యక్తిత్వం రాముడిది కూడా. మాట అంటే మాటే, సేమ్ ఒకే మాట ఒకే బాణం అన్నది ఎట్లా ఉందో అట్లాగే ఈ ఒకే మాట అనేది దశరథుడి దగ్గర నుంచే రాముడు నేర్చుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కైకేయి వరం ఇచ్చినప్పుడు ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు. నేను నీకు వరం ఇవ్వను, నువ్వు వరం లేదు గిరం లేదు, నేను అట్లాంటి చేయను, నాకు రాముడు కావాల్సిందే అని చెప్పేసేసి ఇవ్వకుండా వదిలేసేయచ్చు. కానీ మాట ఇచ్చిన దానికోసం కొడుకును వదిలేసుకుని చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ మాట తప్పలేదు. అది దశరథుడి వ్యక్తిత్వం. సేమ్ ఇదే వ్యక్తిత్వం దశరథుడి దగ్గర నుంచి రాముడే నేర్చుకున్నాడు. ఆ కోసల దేశం మీదకి యుద్ధానికి రావడానికి కూడా అందరూ భయపడేవాళ్ళు. అంతటి బలశాలి దశరథుడు, చాలా చాలా బలశాలి, చాలా స్ట్రాంగ్ పర్సన్. ఈసారి ఎప్పుడైనా సరే దశరథుడి గురించి విన్నప్పుడు ఒక వీక్ ఫాదర్లా కాకుండా ఒక స్ట్రాంగెస్ట్ వారియర్లా, ఒక స్ట్రాంగెస్ట్ కింగ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. అప్పుడాక వెళ్లే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ, ఈ మన వీడియోస్ కానీ, ఈ రామాయణ సిరీస్ కానీ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.